హాయ్ అండి. ఈరోజు స్టోరీ ఊహ తెలియని వయసులో కుటుంబానికి మూల స్తంభమైనటువంటి తండ్రిని పోగొట్టుకుని కుటుంబంలో పెద్ద కూతురుగా పుట్టిన కారణంగా కుటుంబ భారం మొత్తము తన భుజాలమై మోస్తూ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ మనోధైర్యంతో జీవిస్తూ ఉన్న ఒక ఆడబిడ్డ జీవిత కథ. ఈ రోజుల్లో చిన్న కష్టం వస్తే తట్టుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్న ఈ రోజుల్లో ఆ రోజు ఏ విధంగా ఒక ఆడబిడ్డ నిలబడి కుటుంబ భారాన్ని మోస్తూ ఉందో ఆ కథను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. 2022 ఆగస్టు 15న ఒక ఆడబిడ్డ జీవితంలో జరిగిన ఈ సంఘటనని కథ రూపంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. అయితే జోరున వాన కురుస్తుంది. దానికి తగ్గట్లుగా గాలి కూడా వానకు సహకరిస్తున్నట్లు చెట్లు రియ్యుమని అటు ఇటు కదులుతూ దెయ్యాలు పట్టినట్లు ఊగుతూ ఉన్నాయి. ఇందుకే దారలు కడుతున్నాయి. సాయంత్రం నుంచి జరిగిన సంఘటనలు మనస్సును శరీరాన్ని మొద్దుబారేటట్లు చేసింది. అలా ఒక గంట వానలో తడుస్తూ నిల్చుని ఉంది ఒక ఆడబిడ్డ. తర్వాత ఏం చెయ్యాలో కూడా తోచటం లేదు. అంతలో అటుగా వెళుతున్న ఒక ఆటో డ్రైవర్, మేడం ఎక్కడికి వెళ్ళాలి, వర్షంలో తడిసిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళాలని పెద్దగా అరుస్తూ ఉన్నాడు ఆటో ఎక్కించుకోవాలని. కానీ ఏమాత్రము కూడా ఆమె చెవున పడట్లేదు ఆ మాటలు. నిల్చుని చూస్తూ ఉంది ఆ జయప్రద. ఆమెకు అసలు ఆ ఆటో అతని మాటలు వినిపిస్తున్నాయా లేదా అనేది కూడా తెలీదు. జవాబు చెప్పలేదు. ఆమె అక్కడ నించుని ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో కాసేపు కేకలు పెట్టి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఇంకో ఆటో ఆగింది. జయప్రద మేడం. ఈసారి ఆ ఆటో డ్రైవరు మేడం అని పేరు పెట్టి పిలిచి, ఏంటి వర్షంలో తడుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి మేడం, నేను డ్రాప్ చేస్తాను రండి అని చెప్పి నా ఆటో ఎక్కండి అనగానే వెంటనే తను 2 నిమిషాలు ఆలోచించి ఆ ఆటోలో ఎక్కి కూర్చుంది. కూర్చుని ఉన్నటువంటి ఆ మేడంని, మేడం ఎక్కడికి వెళ్ళాలి, బస్ స్టాండ్కా, రైల్వే స్టేషన్కా అని అడగగానే ఏమీ మాట్లాడట్లేదు. బస్ స్టాండ్కి తీసుకువెళ్ళమంటారా మేడం అని అనగానే తల ఊపింది. అది ఒక్కటే ఆమె మాట్లాడిన మాట. బస్ స్టాండ్ వచ్చేసరికి మేడం బస్ స్టాండ్ వచ్చింది దిగండి అని చెప్పగానే తను బ్యాగ్ తీసుకుని దిగింది. కానీ ఏమీ మాట్లాడట్లేదు. తను బ్యాగ్ చూసుకుంటుంది కానీ తన భుజాన్ని హ్యాండ్ బ్యాగ్ లేదు. రోజు ఆ బ్యాగ్ తెరిచి స్కూల్కు వెళ్ళేటప్పుడు మరి డబ్బులు తీసి ఆటో డ్రైవర్కి ఇచ్చేది. ఎన్నోసార్లు ఆ ఆటో డ్రైవర్కి సాయం చేసింది కూడాని. అప్పుడు గమనించినటువంటి ఆటో డ్రైవర్ మేడం ఏదో కష్టంలో ఉన్నారు, మేడం దగ్గర డబ్బులు లేవు అనుకుని ఎన్నోసార్లు నాకు సహాయం చేశారు మేడము అని ఆ రోజు తను ఆటో తోలితే వచ్చిన 1000 రూపాయలని తన జేబులోంచి తీసి, మేడం ఉంచండి, మరలా నాకు ఇద్దరులే మీరు అని ఇవ్వగానే ఆ డబ్బులు వద్దు అనకుండా ఆమె తీసుకుని అటుగా అడుగులు వేస్తుంటే అక్కడ హైదరాబాద్ అని ఒక బస్ కండక్టర్ కేకలు వేస్తూ ఉంటే వెళ్ళి బస్ ఎక్కపోతుంది. అంతలో టికెట్ తీసుకుని వెక్కాలమ్మా అని ఆ కండక్టర్ చెప్పగానే వెంటనే తన దగ్గరున్న డబ్బులతో మరి టికెట్ తీసుకుని బస్సులో కూర్చుంటుంది. అప్పటికే రిజర్వేషన్ చేయించుకున్న సీట్లన్నీ ఫిల్ అయిపోతాయి. ఒకే ఒక సీటు కిటికీ దగ్గర ఉంటుంది. ఆ కిటికీ దగ్గర సీట్లో కూర్చుని తల వెనక్కి వాల్చి తట్టుకోలేనంత దుఃఖము, కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. వెంటనే చీరంతా వర్షంలో తడిసిపోయింది. అయినా కూడా తనకున్నటువంటి ఆ యొక్క బాధను బట్టి ఆ శరీరం మీద తడిసిన చీరని కూడా తనకి తెలియట్లేదు. ఎంత ఆపుకుందారన్నా దుఃఖం ఆగట్లేదు. జరిగిన ప్రతి సంఘటనని కూడా గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సంఘటన ఏమిటంటే, ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో రాఘవయ్య, వర్ధనమ్మ అనేటటువంటి భార్యాభర్తలు ఉండేవారు. వారు వ్యవసాయ కూలీలతో పాటు ఒక చిన్న రైతు కూడాని. తనకున్న 3 ఎకరాల పొలాన్ని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు. అయితే రాఘవయ్యకు మొదట ఒక ఆడబిడ్డ, తర్వాత మగబిడ్డ పుట్టారు. అయితే 2 బిడ్డలతో ఆపరేషన్ చేయించేయి నీ భార్యకని అందరూ చెప్తే వినకుండా వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక నలుగురిని కానీ
బిడ్డలుండాలి అనేసి ఎక్కువ మంది పిల్లల్ని కన్నాడు. 6 బిడ్డలు. ఎందుకంటే ఒకే ఒక మగబిడ్డ, మిగతా వాళ్ళందరూ కూడా ఆడబిడ్డలు. అయితే ఇలాగే పెంచి పోషించుకుంటూ వస్తూ ఉన్నాడు. పెద్ద బిడ్డ పేరు జయప్రద. ఆమెను ప్రభుత్వ బడిలో చేర్పించి చదివిస్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళు చిన్నా చితకా పిల్లలు తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒకరోజు పొలానికి వెళ్ళి పొలం పనులు చేసుకుని వచ్చేస్తూ ఉంటుండగా కొంచెం చీకటి పడింది పొలాన్ని. అయితే రాఘవయ్యకి ఏదో కాలు కుట్టినట్టుగా అనిపించింది. కొంచెం దూరం అడుగులు వేసేటప్పటికి అది ఇంకా ఏదో పెద్దగా నొప్పి వస్తున్నట్టుగా అనిపించింది. కొంత దూరంలో మరి నోటి నుండి నురగలు వచ్చి మరి గంట సమయం కాకముందే పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆ పక్క చేల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళు చూసి మరి వెంటనే రాఘవయ్యను పరుగున భుజాల మీద వేసుకుని తీసుకువచ్చేటప్పటికే మధ్యదారిలో ప్రాణం పోతుంది. ఏమిటి అని వారు చూసేటప్పటికి విషసర్పము పాము కరిసి మరి రాఘవయ్య చనిపోతాడు. ఈలోపు మరి 7వ తరగతి చదువుకుంటుంది. మరి ఇంకా ఒక నెలలో 7వ తరగతి పూర్తయి 8వ తరగతిలోకి వస్తుంది జయప్రద. స్కూల్లో చదువుకుంటున్నటువంటి జయప్రద దగ్గరికి తన చిన్నాన్న వచ్చి, అమ్మా జయప్రద, నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, ఈరోజు ఇంటికి వచ్చేయమని చెప్పి టీచర్ని పర్మిషన్ అడిగి టీచర్కి విషయం అంతా చెప్తాడు. కానీ ఈమెకు మాత్రం విషయం తెలియదు. అప్పుడు బయటికి కంగారుగా వచ్చి గుండు మరి టకటకా కొట్టుకుంటుంది. అప్పుడు వెంటనే బాబాయ్ ఏం జరిగింది, నాన్నకి ఏమైంది, ఎలా ఉన్నారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఏమీ కాదమ్మా, కొంచెం అనారోగ్యంగా ఉందంట, పొలం నుంచి వచ్చేశారు, నిన్ను తీసుకొని రమ్మన్నారు, అందుకనే నేను వచ్చాను అని చెప్తాడు. అయితే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చేటప్పటికి మరి చుట్టూ కూడా జనము, ఎంతోమంది జనము చుట్టూ మూసేసి ఉంటారు. అంతలో అరుగు మీద ఒక చాప వేసి మరి తండ్రి పడుకుని ఉంటే ఆ యొక్క తండ్రి మీద పడి తల్లి బోరున ఏడుస్తుంది. ఇంతమంద పిల్లల్ని కని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు, నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు, ఈ బిడ్డల్ని నేను ఎలా పెంచగలనుకున్నావు అని చెప్పి చాలా గట్టిగా మరి గొల్లుగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ఆ సంఘటన చూసిన జయప్రద షాక్ గురైపోతుంది. ఏమి కంట తడి రాదు, కళ్ళంట నీళ్లు రావు. 6 నెలలు బిడ్డ చేతిలో ఉంది. 1-2 సంవత్సరాలు చెల్లెళ్ళు, అలాగే తమ్ముడు, అందరూ చిన్న వయసే. ఏం చేయాలి, ఎలాగా ఈ కుటుంబం అని కూడా ఆలోచిస్తూ ఉంటుంది చిన్న వయసులోనే. అప్పుడు ఆ యొక్క కర్మకాండ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే అందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు చందాలు వేసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆ ముగించిన తర్వాత తల్లి అస్తమాటు ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఒక మూలన చాప మీద పడుకుంటూ ఉంటుంది. ఏం చెయ్యాలో తోచదు. అప్పుడు జయప్రద చదువుకుంటున్నటువంటి టీచర్ పేరు రజని, తన భర్త పేరు రాము. వాళ్ళిద్దరికీ కూడా జయప్రద అంటే చాలా అభిమానము. ఎందుకంటే చక్కగా చదువుకుంటుంది, చాలా క్రమశిక్షణతో ఉంటుంది, మంచి అమ్మాయి అని ఆ అమ్మాయి మీదున్న ప్రేమతో కొంత సాయం చేస్తూ ఉంటారు. వారు సాయం చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ స్కూలు టీచర్ని సాయం అడిగి ఆ సహాయాన్ని అందిస్తారు. దానితోనే వారు మరి పూట గడుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పాత బట్టలన్నీ పోగు చేసి ఈ జయప్రద తల్లికి ఇచ్చినప్పుడు ఆ చిరిగిన బట్టలను సూది దారం పెట్టి కుట్టి ఆ బట్టల్ని బిడ్డలకి వేసి తను కూడా పాత చీరలు ఇస్తే చిరిగిపోయినవి కట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటి దుస్థితి చూసిన ఈ జయప్రద ఏమి చేయాలో కూడా తోచనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో అప్పుడు అక్కడున్న టీచరు రజని, ఆమె భర్త రాము, ఆ పక్క టీచర్లు కూడా ఈమె మీద ఉన్న అభిమానంతో అంటారు, నువ్వు ఇప్పుడు 7వ తరగతి పూర్తయింది, 8వ తరగతిలోకి వచ్చావు, 8వ తరగతి వరకు నువ్వు కష్టపడి చదువు, ఆ తర్వాత నువ్వు మరి టీచర్ ట్రైనింగ్ అయితే నీకు ఒక ఉద్యోగం వస్తుంది, నీవు బ్రతకడమే కాకుండా నీ కుటుంబానికి కూడా చాలా అండగా ఉంటుంది అని చెప్పి వారి ప్రోత్సాహంతో 8వ తరగతి పూర్తి చేసి
టీచర్ ట్రైనింగ్కి పంపించినప్పుడు మరి ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక మంచి టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆ టీచర్ ఉద్యోగంతోనే తనకున్నటువంటి మరి నలుగురు చెల్లెల్ని అలాగే ఒక తమ్ముడిని కూడా పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. అయితే ఈ కుటుంబ భారము తను భుజాల మీద వేసుకొని మోస్తూ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి ఈ యొక్క జయప్రద తన జీవితం అంతా కూడా మరి తండ్రి లేకపోవడంతో కుటుంబానికే అంకితం చేసిన తను ఇంకా వివాహం కూడా చేసుకోలేదు. మరి తనకున్నటువంటి చెల్లెళ్ళందరినీ, తమ్ముడిని అందరినీ చక్కబెడుతూ ఉంది. ఇంకా అనేకమైనటువంటి బాధ్యతలు తన భుజాన్ని వేసుకొని తనే మగాడిలాగా మరి నిలబడి మరి శ్రమిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో తనకి అనుకోనటువంటి సంఘటనలు తన జీవితంలో ఎదురవడమే కాకుండా ఎన్నో మాటలకు గురయ్యి ఎంతో వేదన చెంది తన హృదయాన్ని హట్ చేసినటువంటి ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ పదే పదే బాధపడుతూ బయటకు వచ్చినటువంటి ఈ జయప్రద మిగతా జీవిత కథను పార్ట్ 2లో నేను మీకు తెలియజేస్తాను. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీ కమెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి మాటలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.